జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. ఆధ్యాత్మిక రహస్యం. అనంత ప్రేమ స్వరూపులారా, ఆత్మను గురించిన సమాచారం అంతటిని శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకోవడమే ఆధ్యాత్మికత అవుతుంది. అయితే దానిని ఆధ్యాత్మిక రహస్యం అని ఎందుకు అంటున్నారంటే, ఆత్మ అనేది భౌతిక నేత్రాలకు కనిపించదు కదా. కంటికి కనిపించకుండా ఉండే దానిని గురించి తెలుసుకోవటమే ఆధ్యాత్మిక రహస్యం అవుతుంది. వాస్తవానికి కంటికి కనిపించే దానికి సమాచారం ఉంటుంది, కానీ అసలు ఆకారం, గుణం, రూపం లేని దానికి ఎటువంటి జ్ఞానం ఉండదు కదా. అందువలన సమాచారం లేని దానిని గురించి వర్ణించడం అంటే అది మాయ అవుతుంది కదా. భాష అనేది బుద్ధి మట్టానికి సంబంధించింది, నోటి ద్వారా వ్యక్తీకరించబడుతుంది. అయితే అసలు ఆత్మకి ఎటువంటి సమాచారం ఉండదు కాబట్టి అది నిరాకార, నిరంజన, నిర్గుణ, విశ్వవ్యాప్తం కాబట్టి దానికి ఎటువంటి రహస్యం కూడా ఉండదు. బహిరంగ పరచలేనిది ఏదైనా రహస్యం అవుతుంది. అయితే అక్కడ అసలు ఏమీ లేదు కదా. కానీ అదే ఈ స్థూల జగత్తుకు ఆధారం మరియు మూలం. అది లేకుండా భౌతిక జగత్తుకు ఉనికి లేదు. దాని నుండే ఈ చరాచర జగత్తు ఆవిర్భవించి తిరిగి మరలా దానిలోనికే లయం చెందుతుంది. అందువలన భౌతిక జగత్తు రహస్యం అంతా ఆత్మతోనే అనుసంధానమై ఉంటుంది. కంటికి కనిపించే స్థూల జగత్తుకు ఆధారమై కంటికి కనిపించకుండా అజ్ఞాతంగా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన సమాచారం అంతా ఆధ్యాత్మిక రహస్యంగా పరిగణించబడుతుంది. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. యోగ రహస్యం. అనంత ప్రేమ స్వరూపులారా, మానవ శరీరం చాలా సంక్లిష్టమైనది. మానవుడు విశ్వానికి ప్రతిరూపం. విశ్వంలో ఏముందో మానవుడిలో కూడా అదే ఉంటుంది. విశ్వాన్నంతటినీ అనంతమైన మర్రివృక్షం అనుకుంటే మానవుడు అవ్యక్తమైన మర్రి విత్తనం వంటివాడు. అనుకూలమైన వాతావరణం ద్వారా విత్తనం మొక్కగా మారినట్లే అంతరంగ శుద్ధి ద్వారా మానవుడు మాధవుడిగా రూపాంతరం చెందే అవకాశం ఉంటుంది. మానవ దేహం అంతటిలో 2 అవయవాలు చాలా కీలకమైనవి. అవే మెదడు మరియు వెన్నుపాము. యోగ రహస్యం అంతా వీనిలోనే దాగి ఉంటుంది. మెదడు శరీరమందలి అన్ని అవయవాలను నియంత్రిస్తుంది. ఆ మెదడుకు దిగువన వెన్నుపాము ఉంటుంది. అది 33 వెన్నుపూసల లోపల సురక్షితంగా భద్రపరచబడి ఉంటుంది. మెదడు, వెన్నుపాములను సంయుక్తంగా కలిపి కేంద్ర నాడీ వ్యవస్థ అంటారు. వెన్నుపాము అన్ని అవయవాలను సమర్థవంతంగా పనిచేయిస్తుంది. అయితే అది మెదడు ఆధీనంలో పనిచేస్తుంది. వెన్నుపాముకు ఎడం వైపున ఎడ, కుడివైపున పింగళ అనే 2 నాడులు ఉంటాయి. అవి 2 సంయుక్తంగా కలిసి ఉంటాయి. వెన్నుపాము మీద 5 ప్రదేశాలలో నాడుల యొక్క ముడులుంటాయి. వానిని వేదాంత పరంగా చక్రాలు లేక కోశాలు అంటారు. ఇవి సమర్థవంతంగా పనిచేసినట్లయితే మనిషి జీవితాంతం ఆరోగ్యంగా ఉంటాడు. జీవితం సద్వినియోగపడుతుంది, సార్థకమవుతుంది.
జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరాం. కర్మ రహస్యం. దివ్యాత్మ స్వరూపులారా, మనిషి పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు నిరంతరం కర్మలను ఆచరిస్తూ ఉంటాడు. జీవితాంతం కర్మలు జరుగుతూనే ఉంటాయి. అవి ఆగిపోయే ప్రసక్తి లేదు. అందుకే నహి కక్షిత్ క్షణమపి అన్నారు. అంటే ప్రతి క్షణం కర్మలు జరుగుతూనే ఉంటాయి. వానిలో చేతుల ద్వారా జరిగేవి కంటికి కనిపిస్తాయి, నోటి ద్వారా వెలువడేవి చెవులకు వినిపిస్తాయి. కానీ మనసులో ఉత్పన్నమయ్యే ఆలోచనల ద్వారా జరిగే కర్మలు కనిపించవు, వినిపించవు. అయితే ఈ కర్మలకు ప్రేరణ ఎక్కడి నుండి వస్తుంది? అంతరంగం నుండే. అంతరంగమందలి సంస్కారాలు లేక ముద్రలు పరిణతి చెంది అవి బయటకు విడుదలయ్యే సమయంలో ఉపరితలానికి చేరతాయి. అంతరంగం అంటే అంతశ్చేతన, ఉపచేతన మనసులు. ఉపరితలం అంటే చేతన మనసు. చేతన మనసుకు చేరిన పరిణతి చెందిన కర్మలను ఆగామి కర్మలు అంటారు. అవి కరిగిపోతే జీవుడు సమూలంగా శుద్ధి అవుతాడు. అవి కరిగిపోవాలంటే తప్పక కర్మలు జరగాలి. కర్మలను ఆచరించడం ద్వారానే కర్మలను కరిగించుకోవచ్చు. అయితే అటువంటి కర్మలను ఆచరించడం ద్వారా ఎటువంటి ఫలితాన్ని ఆశించకూడదు. ఫలితాన్ని ఆశించి కర్మలు చేసినట్లయితే కర్మఫలం చేకూరి అది మరికొన్ని కర్మలకు బీజంగా మారుతుంది. అలాగాక ఫలితాన్ని ఆశించనట్లయితే అవి సమూలంగా కరిగిపోతాయి. అందుకు పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం అత్యంత ఆవశ్యకం. అందుకే వేదాంత పరంగా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటారు. ఇదే కర్మ రహస్యములోని కీలకాంశం.